నందిని ఎప్పుడు బాధపడకుండా సంతోషంగా ఉండేలా చేస్తాం. వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి రోజీ? వీడి తపన చూస్తుంటే రోజీని తొందరలోనే మన ఇంటికి తీసుకొస్తాడనిపిస్తోంది. రోజీ, ఎక్కడున్నావురా? నాకెప్పుడు కనిపిస్తావు? హాయ్ నందిని, రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకో నా సిద్ధు చేత గుంజీలు తీయించడానికి నీకెంత ధైర్యమే? నీ లవర్ చేతే కాదమ్మా, ఈ రోజు ఎవరి చేతైనా గుంజీలు తీయించుతుంది. ఏంటే చేసింది చాలక ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను నువ్వు తలగడ విసిరితే నేను విసరలేను అనుకున్నావా? నన్ను కొడతావా? ఏంటి నీ పని చెప్తాను. సిద్ధుని ఏడిస్తావా? నిన్ను మీరింకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? ఆంటీ, అది నా సిద్ధుని ఏడిపించిందంటీ. అప్పుడే ఏమైంది? నీ సిద్ధు చేత చేయించాల్సింది ఇంకా చాలా ఉంది. చూసారా ఆంటీ? అదేమంటుందో చూసారా? వీళ్ళిద్దరి అల్లరికి ఆ లిబర్టీ విగ్రహం కూడా బీటలు వారిపోతుంది. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. సరే సరే, పద పద, అవతల టైం అయిపోతుంది. నీతో చేయించాల్సిన పనులు చాలా ఉన్నాయి. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. యా రాకేష్, టెల్ మీ. Oh, is it? I'm coming. మావయ్య, గుడ్ మార్నింగ్. యా మార్నింగ్ లోకి రా, ఇక్కడ పెట్టేసి. అలాగేనండి. లోకి, ఏంటివన్నీ? రేపు మన రోజీ బర్త్డే కదా అత్తయ్య, అందుకే డెకరేట్ చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చాను. లోకి, రోజు పుట్టినరోజుకు ఒక రోజు ముందే ఇంట్లో సందడి స్టార్ట్ అవుతుందంటే అది నీ వల్లేరా? అవును డాడీ, రోజీ బర్త్డేని మనకన్నా ఎక్కువగా తనే సెలబ్రేట్ చేస్తున్నాడు. అత్తయ్య, రేపటితో మన రోజీ 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది కదా? అవును లోకి, అసలు తనిప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో, రేపు తన పుట్టినరోజుని తనకి తెలుసో లేదో. అలాంటప్పుడు ఈ పుట్టినరోజు చేయడం ఎందుకో?
చెప్పండి, అలాంటప్పుడు ఈ పుట్టినరోజు చేయడం అవసరమా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేమన్నాను అత్తయ్య గారు? మీరే కదా అన్నారు రేపు తన పుట్టినరోజని తనకు తెలుసో లేదో అని. అలాంటప్పుడు ఈ పుట్టినరోజు చేయడం అవసరమా అన్నాను. మీరేమో తన పుట్టినరోజని ఏదో పెద్ద పండగలాగా ఒకరోజు ముందే ఈ ఏర్పాట్లన్నీ చేస్తారు, లేనిపోని హడావిడి చేస్తారు, బోలెడంత డబ్బు ఖర్చు పెడతారు. ఇంట్లో లేని మనిషి కోసం ఇంత చేయడం అవసరమా? ఏ సంధ్య, ఎక్కువగా మాట్లాడుకో. రోజీ మా ప్రాణం. మా రోజీ మాకు దూరమైన దగ్గర నుంచి దాన్నే ప్రాణంగా బతుకుతున్నాం. అయినా మా కూతురు పుట్టినరోజు మేం జరుపుకుంటుంటే నీకెందుకు అంత బాధ? బాధ కాక ఏముంటుంది? ఇంట్లో ఉన్న నా కూతురు ఈషా, అదే మీ మనవరాల గురించి ఆలోచించడం తెలియదు కానీ మీ ఇంటికి ఎప్పుడో దూరం అయిపోయిన మీ కూతురు గురించి మాత్రం బాగానే ఆలోచిస్తున్నారు. అదే నా బాధ. ఇక్కడున్న మా గురించి పట్టించుకోవడం లేదు కానీ ఎక్కడుందో తెలియని ఆవిడ గురించి మాత్రం బానే పట్టించుకుంటున్నారు. సంధ్య, ఏంటా మాటలు? నోటికొచ్చినట్టు అలా మాట్లాడకు. నేనేమీ నోటుకొచ్చినట్టు మాట్లాడడం లేదు, వాస్తవమే చెప్తున్నాను. చూడమ్మా, నువ్వే ఏదో ఊహించుకొని ఇలా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకు. అసలు రేపు రోజీ పుట్టినరోజనే ఆనందం కంటే తను మా అందరికీ దూరమైన రోజుని గుర్తొచ్చి చాలా బాధగా ఉంటుంది. నేను చెప్పేది అదే మావయ్య. లేని రోజీ కోసం పుట్టినరోజు జరిపి మీరంతా బాధపడ్డం ఎందుకు? అసలు తను ఉందో లేదో అని గ్యారెంటీ కూడా మనకి లేదు. చూడు సంధ్య, నా కూతురు ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. మా అందరి ఆశీస్సులు తనకుండడం వల్ల తనకేమీ కాదు. ఆశీస్సులు, ఆశీర్వచనాలు చెప్పుకోవడానికే బాగుంటాయి అత్తయ్య. వాటి వల్ల ఎవ్వరి ప్రాణాలు బయటపడవు. అయినా రోజీ మీకు దూరమైనప్పుడు రోజీకి అన్నీ తెలుసని చెప్పారు కదా. అలాంటప్పుడు దూరమై ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడికి రాకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా తనకేదో జరిగే ఉంటుంది. రోజీ చచ్చిపోయి ఉంటుంది. సంధ్య, ఏం కూసావు? నా రోజీ చనిపోయిందంటావా? నిన్ను రోజీ, ఏమిటి నువ్వు చేస్తున్న పని? అసలు సంధ్య ఏమందో తెలుసా? నా రోజీ చనిపోయిందంటోంది. అది నేను తట్టుకోలేకపోయాను. చూడు, మా అందరు ఆయుష్ పోసుకుని నా రోజీ ఎక్కడో క్షేమంగా ఉంటుంది. నా రోజీ ఎక్కడున్నా కోటి వెలుగుల నవ్వుల్లో ఉంటుంది. ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. చూడు, ఎప్పటికైనా నా రోజు ఇక్కడికి వస్తుంది. ఈ చలసాని రోజులకు తనే వారసురాలవుతుంది. నా రోజు కోసం మేమంతా కళ్ళు కాయ కాసలే ఎదురు చూస్తుంటే నువ్వు మాత్రం నా రోజు చనిపోయిందంటావా? అంత మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? అసలేమనుకుంటున్నావు నువ్వు? ఏదో మా వినోద్ నిన్ను ప్రేమించాను అని చెప్తే నా కూతురికి అల్లుడికి ఇష్టం లేకపోయినా నేనే నీకు పెళ్లి జరిపించాను. నువ్వు ఈ ఇంటి కోడలుగా ఉండు, అంతేకాని నెత్తికి కొమ్ములొచ్చిన కోడలుగా ఉండకు. నీ హద్దుల్లో నువ్వుండు. రోజీ, నువ్వు ఆవేశపడకు. అమ్మా సంధ్య, నువ్వెళ్ళు.
చూసావరా నీ పెళ్ళాన్ని? పెళ్లికి ముందు ఈ అమ్మాయి వద్దని చెప్తే నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, నీకు సుఖం లేదు, మాకు సంతోషం లేదు. నీ చెల్లెల గురించి ఎలా మాట్లాడుతుందో చూడు. భార్గవి, అయిందేదో అయింది, ఇంకొదిలే. ఏంటి రోజీ ఇది? తనేదో చిన్నపిల్ల, తెలియకేదో అంది. ఆ మాట పట్టుకుని నువ్వు కూడా. నా రోజీ గురించి తేలిగ్గా ఎవరు మాట్లాడినా సరే నేను ఊరుకోను. నా రోజీ బంగారం, తనకేమీ కాదు. ఎక్కడున్నా తను క్షేమంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నందిని, రోజీ ఎక్కడికెళ్ళింది? ఏదో ఆట పాట దుందామంది, ఎక్కడికెళ్ళిందమ్మా? అదే నాకు అర్థం కావట్లేదంటే. నేను తన కోసమే చూస్తున్నాను. అరే సిద్ధు, ఈ డాన్స్ ఈవెంట్లో మనం ఆడవాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా డాన్స్ చేద్దాం రా. డోంట్ వరీ రా, అందరి చేత శబాష్ అనిపించుకుంటా, అందులో నో డౌట్. ఈ తాలిబొట్టేంటి? కట్టడానికి. ఎవరికి? నువ్వు నాకు కట్టడానికి. నేను నీకు తాలిబొట్టు కట్టడం ఏంటి? అసలు ఎవరు నువ్వు? రోజీని. రోజీ అంటే నందిని ఫ్రెండ్ కదా? అవును. ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది కదా. ముసలి వేషం వేసుకుని నీ చేత గుంజీళ్లు తీయించింది కూడా ఈ రోజీనే. సరిపోలేదా? మళ్ళీ ఇంకేం ఆటాడించడానికి వచ్చా? నిన్ను ఆట ఆడించడానికి రాలేదు, నిజంగా పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఏయ్, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలేంటిదంతా? ఏం చేయమంటావు చెప్పు. నందిని నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరం ఒకే చోట కలిసాం, ఒకే చోట పెరిగాం, ఒకే చోట చదువుకున్నాం. ఇప్పుడు నందిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి నువ్వే చెప్పు. అందుకే దానికంటే ముందు నువ్వు నా మెళ్ళో తాడిబొట్టు కట్టే, తర్వాత నందిని పెళ్లి చేసుకో. అప్పుడు ఇద్దరం హ్యాపీగా నీ దగ్గరే ఉంటాం. ఇదేం రూలు? ఇది రూల్ కాదు, ఆఫర్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు 1+1 ఆఫర్. కట్టి కట్టి. నో, నేను కట్టను, నన్ను వదిలే ప్లీజ్. కట్టు. నో, నేను కట్టలేను. టైం అవుతుంది, తొందరగా కట్టి. ప్లీజ్ నన్ను వదిలే, నేను కట్టలేను. నువ్వు నా మెళ్ళో తాడిబొట్టు కట్టలేదనుకో, నేనే నీ మెళ్ళో ఈ తాడిబొట్టు కట్టేస్తాను. అది కూడా ఒక రకంగా పెళ్ళే. అప్పుడు నువ్వు నాకు పెళ్ళాను అయిపోతావు. నీకు దండం పెడతా, నన్ను వదిలేయమ్మా. అరే ఉండు కదా బాబు, నన్ను కాపాడరా. నా వల్ల కాదురా బాబు, వీలైతే నువ్వే పారిపో. ఉండు. తప్పకరా. అరే సిద్ధు ఆగు. హెల్ప్ హెల్ప్. ఆగు సిద్ధు. నందిని ఆగు సిద్ధు. హెల్ప్ నందిని, కాపాడు నందిని. ఆగు. నందిని ఎక్కడున్నా నందిని? సిద్ధు, నేను ఇక్కడే ఉన్నాను. ఏంటా కంగారు? ఏంటి నందిని ఇది? నీ ఫ్రెండ్ రోజీ వచ్చి నిన్ను నన్ను విడదీయాలని చూస్తుంది.
నన్ను విడదీయాలని చూస్తుందా? అసలేం జరిగింది? నందిని నందిని చూడు మళ్ళీ వస్తుంది. ఏంటి పెళ్లి కొడుక కడతావా కట్టేయమంటావా? ఏంటే మళ్ళీ నా సిద్ధుని ఏడిపిస్తున్నావా? నేనే ఏడిపించట్లేదు, నిజమే చెప్తున్నాను. నిన్ను ఆగవే, ఆగు. ఎన్నో పెళ్లిళ్ళు చూశాం కానీ ఇంత సందడిగా ఉన్న పెళ్లి చూడటం ఇదే మొదటిసారి. అసలు వీళ్ళల్లరే పెద్ద సందడిగా ఉంది. ఏ రోజీ, నువ్వు నన్ను పట్టుకోలే నందిని. ఆగు. ఇట్రావే. ఏమే, సిద్ధుని ఏడిపించొద్దు అని చెప్పాను కదా, అయినా మళ్ళీ ఏడిపిస్తావా? సారీ సారీ సారీ, ఏదో సరదాగా అలా చేశాను. కానీ మీవాడు మాత్రం చాలా భయపడ్డాడు. ప్లీజ్ నన్ను వదిలే అని బ్రతిమలాడాడు. సారీ 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 సారీ. హలో క్యూట్ ఏంజల్స్, అల్లరి చాలు గానీ ఇక డాన్స్ ఈవెంట్ స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే స్టార్ట్. ఈ డాన్స్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందుగా నేను ఒక మాట మాట్లాడాలి. పదిహేను సంవత్సరాల క్రితం నేను నందిని ఒక అనాథ ఆశ్రమంలో కలిసాం. అక్కడ ఎంతో మంది అమ్మాయిలున్నా మేమిద్దరమే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. అప్పటి నుంచి ఒకరంటే ఒకరం ప్రాణంగా బ్రతికాం. ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా పెరిగాం. మా కష్టాల్ని సుఖాల్ని ఇద్దరం పంచుకుంటూ ఈరోజు ఒకే కంపెనీలో పనిచేస్తూ ఒకే ఇంట్లో ఉంటూ మా లైఫ్ జర్నీ సాగిస్తున్నాం. కానీ నా ఫ్రెండ్ ఇప్పుడు పెళ్లి చేసుకుని నాకు దూరం అయిపోతుంది. డాక్టర్ సిద్ధు భార్యగా వాళ్ళింట్లో అడుగు పెట్టబోతుంది. స్నేహితురాలుగా ఇన్నాళ్ళు ఇంత స్నేహాన్ని అదృష్టాన్ని పంచిన నా నందిని ఇప్పుడు సిద్ధు జీవితంలో భార్యగా ఆ అదృష్టాన్ని పంచబోతుంది. తను వెళ్ళిపోయాక నేనప్పుడు రోజీ, నందిని, రోజు నేను ఎప్పటికీ వదిలిపెట్టను. మేమిద్దరం కలిసే ఉంటాం. రోజీ, నందిని మాటల్లో నేను నిన్ను చూశాను. తను నీ గురించి చెప్పినప్పుడల్లా
నువ్వేంటో తెలుసుకున్నాను. మీ ఇద్దరి స్నేహాన్ని అర్థం చేసుకున్నాను. నేనిప్పుడు నందినిని పెళ్లి చేసుకుంటున్నానంటే అది మీ ఇద్దరిని విడదీసినట్టు కాదు. మీ ఇద్దరి స్నేహం ఎప్పుడూ అలాగే ఉంటుంది. మీరు నా కళ్ళ ముందే ఉంటారు. థ్యాంక్ యూ సిద్ధు. థ్యాంక్ యూ సిద్ధు. సిద్ధు నందినిల పెళ్లి సందడి సోమవారం నుంచి మొదలవుతుంది.